ప్రెస్ క్లబ్ లో మేము నిర్వహించబోతున్న ఈ మీటింగ్ సారాంశం ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు. గత 2-3 రోజుల కిందట మాధ్యమాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడిన సంభాషణ 9 నిమిషాలు ఉంది, ఆ పేపర్ లీకేజ్ బయట పెడతా అంటున్నారు. మరి మేము ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మేము అడుగుతున్నాం, ఎలక్షన్ లో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు, మా పార్టీ ఈ రకంగా చేస్తుంది అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా. రాకేష్ రెడ్డి గారు మీరు ఏం చేశారు? గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 10 ఇళ్ళు కట్టాలన్నారు. ఆ వాగ్దానాన్ని ప్రజలు బయట పెడితే నీకు మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో వేషం వేసి 9 నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది, 9 నిమిషాలు వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడతారు నేను అడుగుతున్నా. రాకేష్ రెడ్డి, ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీకు నేను అడుగుతున్నా, 9 నిమిషాలు కాదు, గత 9 సంవత్సరాల నుండి వినయ్ రెడ్డి అనే వ్యక్తి జీవన్ రెడ్డితో 9 సెకండ్లు మాట్లాడినా నా నాయకుడిని రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా. నీకు దమ్ముంటే నువ్వు గిట్లా మాట్లాడిందని నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చెయ్యి. ఎందుకు ప్రజల్ని అయోమయం పెడుతున్నావు? రాకేష్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమంటే వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు ఒకటే అని, ఒకరు పిల్ల అయితే ఒకరు రంగా అని, ఒకడు ఓడిపోయినోడైతే ఒకడు పారిపోయినోడని, అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సంబంధం లేకుండా, అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆర్మూర్లో నాదేం నడుస్తలేదు, అంత వినయ్ కుమార్ రెడ్డి నడుస్తుందని పదే సభలో చెప్పి ఆయన అదే ఫీలింగ్లో ఉండి నా పవర్ ఉండి కూడా పవర్ లేకుండా పోతుంది వినయ్ రెడ్డి ఉంటే, ఈ వినయ్ రెడ్డిని అయితే ఎట్లయితే బద్నాం చేయాలనో కాన్సెప్ట్ పెట్టుకొని జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇద్దరు ఒకటే అని తరచు మాట్లాడుతూ ఒక లైవ్ వీడియో చేస్తూ 9 నిమిషాల వాయిస్ రికార్డింగ్ కూడా ఉందని ఒక అసత్యపు ప్రచారం చేసి వినయ్ కుమార్ రెడ్డి గారిని బద్నాం చేయాలని చూస్తారు. ఈ పద్ధతి మంచిది కాదన్న. నిజంగానే ఆ ఆడియో ఉంటే మీరు రిలీజ్ చేయండి, లేకుంటే మీ మాటల్ని వాపస్ తీసుకొని తప్పిస్తే ఆర్మూర్ను ప్రజలు ఏమనుకుంటున్నారో మీ గురించి మీరు ఒకసారి చూసుకోండి. ఏదైతే మా నాయకులు వినయ్ రెడ్డి గారు గురించి వీడియోలో మాట్లాడారో మేమంటున్నాం, మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఆ 9 నిమిషాల ఆడియోని 9 సెకండ్లైనా, కనీసం 9 సెకండ్ల ఆడియో అయినా విడుదల చేయండి. ఈరోజు రేపు కాదు, 9 రోజుల టైం ఇస్తున్నాం. ఈ 9 రోజుల లోపల మీకున్న ఆధారాలు బయట పెట్టండి, మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మా నాయకుడు ఓడిపోయినా నైతికంగా గెలిచినట్టు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజల దగ్గరకు సమస్యలు తెచ్చుకొని మా ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు మా పథకాలు ఉన్నాయో నిజమైన లబ్ధిదారుని గుర్తించి మా పథకాలు అందేలా ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. వినయ్ రెడ్డి గారికి ఈరోజు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రతి మూలన ఆయనకు మంచి ప్రజలతో సంబంధాలు, ఆయనకు మంచి పేరు వస్తున్నాయి. దాన్ని ఓర్వలేకనే ఒక అసత్య ప్రచారం. ఫస్ట్ నుంచి నువ్వు మాట్లాడేది అసత్యాలు.